ఓకే హాయ్ గైస్. సో ఈ రోజు మనమైతే వార్ 2 కి అయితే వచ్చామన్నమాట. సో టికెట్ అయితే ఇప్పుడే తీసుకున్నాను. సో అందరికి ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. సో వార్ 2 కి అయితే వెళ్ళిపోదామా? ఎస్ గైస్, ఇప్పుడే థియేటర్లోకి అయితే వచ్చేసారనమాట. సో నేను ఇంకా వార్ 2 రివ్యూ కూడా అయితే చూడలేదన్నమాట, నిన్న రిలీజ్ అయినా కూడా. సో ఎన్టీఆర్ అన్న ఈ పర్ఫార్మెన్స్ అయితే దానికోసం అయితే ఫుల్ వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా కొన్ని నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది, లెట్స్ చూద్దాం. హలో గైస్, సో మూవీ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నా ఒపీనియన్ చెప్పుకోవాలంటే ఎస్ గైస్, నాకు నచ్చింది. మెయిన్లీ చెప్తున్నాను కదా, హాలీవుడ్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళు అండ్ యాక్షన్ సీన్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మూవీ అయితే ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మెయిన్లీ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాలంటే తారక్ అన్నయ్య అండ్ రితిక్ రోషన్ గారి ఇంట్రొడక్షన్ సీన్స్ అయితే సూపర్. అండ్ మెయిన్లీ ట్రైన్ సీన్ అయితే ఉంటది అనమాట, బ్రిడ్జ్ నుంచి దూకేది. ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా వర్క్ అయింది అనమాట అక్కడైతే. అండ్ మెయిన్లీ నాకు బాగా నచ్చింది ఎక్కడ అంటే సినిమా ప్రీ ఇంటర్వెల్ లో అయితే తారక్ అన్న అయితే ఒక ట్విస్ట్ ఇస్తాడు. అప్పటి నుంచి సినిమా ఇంకా వేరే లెవెల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇంటర్వెల్ తర్వాత తారక్ అన్న ఇది రితిక్ రోషన్ గారివి సో చిన్నప్పుడు సీన్స్ అయితే వస్తాయి. చాలా ఎమోషనల్ గా పర్ఫెక్ట్ గా అయితే చూపించారు స్టోరీకి తగ్గట్టు. సో ఆ సీన్స్ స్టోరీని అయితే ఇంకా హైలైట్ చేస్తాయి అనమాట. నాకు చాలా బాగా నచ్చింది అక్కడైతే. అండ్ క్లైమాక్స్ లో చూసుకుంటే ఎక్కడ నేను డిసప్పాయింట్ అవుతానని అయితే భయపడ్డాను అనమాట. బట్ కానీ ఏ డిసప్పాయింట్ లేదు. రియల్ చెప్తున్నాను కదా, క్లైమాక్స్ లో తారక్ అన్న ఎక్కడ చనిపోతాడని అయితే భయపడ్డాను అనమాట. సో అలాంటిది ఏమీ జరగదనమాట. సో కేక్ లెవెల్లో ఉంది క్లైమాక్స్ అయితే. చెప్తున్నాను కదా, మామూలుగా హీరోస్ కి ఇంట్రొడక్షన్ సీన్స్ కి విసిల్స్ క్లాప్స్ ఎలా పడతాయో థియేటర్ లో, సో క్లైమాక్స్ సీన్స్ కి అయితే దానికి డబుల్ ట్రిపుల్ లెవెల్లో ఉందన్నమాట రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ అనేది. సో ఎన్టీఆర్ అన్నయ్య మళ్ళీ వచ్చి, సో రితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ అన్నయ్య ఇద్దరు కలిసి అందరినీ అయితే లాస్ట్ లో విలన్స్ ని అయితే చంపుతూ వస్తారు. అదైతే చాలా బాగా చూపించారు. అండ్ మెయిన్లీ డైరెక్షన్ అయితే చాలా బాగుంది గైస్. విఎఫ్ఎక్స్ అయితే కేక లెవెల్లో చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ ని, ఈచ్ క్యారెక్టర్ ని తారక్ అన్నయ్య, రితిక్ రోషన్ గారు అండ్ కియారా అద్వానీ గారు సో అందరినీ పర్ఫెక్ట్ గా అయితే యూజ్ చేశారు. అండ్ డాన్స్ గురించి చెప్పాలా, ప్యూర్ ఎంజాయ్మెంట్ అని చెప్పుకోవాలన్నమాట. సో తారక్ అనేది రితిక్ రోషన్ గారిది ఇద్దరు చాలా బాగా చేశారు. దాని గురించి చెప్పక్కరే లేదు, అంత బాగుంటది. సో ఎస్ గైస్, నాకైతే మూవీ నచ్చింది. అండ్ వార్ 2 కి వెళ్ళిన వాళ్ళంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదైతే నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలని ఉంది, ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.